హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ 2024కి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్స్ని అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైట్లో రిజల్ట్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు, మీ పేరు ఉందా లేదా అనేది. సో ఇప్పుడు నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. మీరు ఏం చేస్తారు అంటే డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయినట్లయితే మీకు రిజల్ట్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా ఉన్నాయి. మీరు ఆ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోండి. సో ముందుగా మనకి ఇక్కడ చూసుకుంటే మనకి రైటప్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవాల్దార్ సిబిఎస్ఈ అండ్ సిబిఎన్ ఎగ్జామినేషన్ 2024 డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఎంటీఎస్తో పాటు హవాల్దార్కి సంబంధించి ఫిజికల్ ఈవెంట్స్కి అటెండ్ అయ్యి క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్స్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా మనకి టోటల్గా మనకి ఎంటీఎస్ అండ్ హవాల్దార్కి సంబంధించినటువంటి టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే 11,518 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు 9,500 వేకెన్సీస్ ఉంటే ఇంకా మనకి 3,000 వరకు వేకెన్సీస్ని అయితే పెంచడం జరిగింది. సో ఇక్కడ మనకి చూసుకుంటే 11,500 వేకెన్సీస్ మనకి టోటల్గా అయితే రిలీజ్ చేశారు. ఇందులో ఎంటీఎస్కి సంబంధించి 8,079 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా హవాల్దార్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయని చూసుకుంటే 3,428 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి కొంతమంది క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క డీటెయిల్స్ని విత్ హెల్డ్లో పెట్టడం జరిగింది. సో వారి యొక్క డీటెయిల్స్ ఏంటనేది మీరు కొన్ని రీజన్స్ వల్ల పెట్టారనమాట, అవేంటని మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఎంటీఎస్ పోస్టులకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చండి. సో ముందుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఇక్కడ 120 మార్కులు ఓకే సెషన్ 2కి సంబంధించి. ఓకే, సెషన్ 2లో మనకి జీకే అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. అదే మనకి జాబ్ని తీసుకొచ్చేటువంటి పర్టికులర్ కేటగిరీస్ అనమాట, జీకే అండ్ ఇంగ్లీషు. సో ఇక్కడ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 120.75 మార్కులు మనకి ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ అయితే పెట్టారు. ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ క్యాండిడేట్స్కి సంబంధించి చూసుకుంటే 118.98 మార్కులు మనకి కట్ ఆఫ్ మార్క్స్గా పెట్టడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ ఎస్టీ క్యాండిడేట్స్కి 112.01 అంటే 112 మార్కులు మనకి ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ పెట్టారు. ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి 91 మార్క్స్ అయితే పెట్టారు. ఓబీసీ క్యాండిడేట్స్కి 124 మార్క్స్ అయితే పెట్టారు. అలాగే మనకి ఇక్కడ యూఆర్ క్యాండిడేట్స్కి సంబంధించి చూసుకుంటే 124 మార్క్స్ అయితే పెట్టడం జరిగింది. పీడబ్ల్యూడీలో అదర్ క్యాండిడేట్స్కి 115 మార్క్స్, అలాగే ఓహెచ్ క్యాండిడేట్స్కి 118 మార్క్స్, హియరింగ్ హ్యాండిక్యాప్డ్స్కి 92 మార్క్స్, అలాగే మనకి ఇక్కడ విజువల్లీ హ్యాండిక్యాప్డ్కి 120 మార్క్స్ అయితే పెట్టారు. సో ఈ విధంగా కట్ ఆఫ్ మార్క్స్ అయితే మనకి 120 ప్లస్సే ఉన్నాయండి. సో ఇక్కడ ముఖ్యంగా మనకి యూఆర్ క్యాండిడేట్స్కి చూసుకుంటే 124 మార్క్స్, ఇంకా ఈడబ్ల్యూఎస్కి సంబంధించి చూసుకుంటే 120 మార్క్స్ అయితే పెట్టారు. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఇంకా తెలంగాణకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 121.5 మార్క్స్ అయితే తెలంగాణకి సంబంధించి ఉన్నాయి. ఎస్సీ క్యాండిడేట్స్కి 120.7 మార్క్స్ కట్ ఆఫ్ మార్క్స్ అయితే పెట్టారు. ఎస్టీ క్యాండిడేట్స్కి 120.6 మార్క్స్ కట్ ఆఫ్ మార్క్స్ పెట్టారు. ఎక్స్ సర్వీస్ మెన్కి 89 మార్క్స్ పెట్టారు. ఇంకా ఓహెచ్ క్యాండిడేట్స్కి 116.98 మార్క్స్ పెట్టారు. హియరింగ్ హ్యాండిక్యాప్డ్కి 95 మార్క్స్ పెట్టారు. ఓబీసీ క్యాండిడేట్స్కి 124.8 మార్క్స్ తెలంగాణకి సంబంధించి ఓబీసీస్కి కట్ ఆఫ్ ఉంది. విజువల్లీ హ్యాండిక్యాప్డ్కి 121.5 మార్క్స్ పెట్టారు. పీడబ్ల్యూడీలో అదర్స్కి 117.96 మార్క్స్ అయితే పెట్టడం జరిగింది. యూఆర్ క్యాండిడేట్స్కి తెలంగాణలో 125.08 మార్క్స్ అంటే 125 మార్క్స్ కట్ ఆఫ్ మార్క్స్ అయితే పెట్టడం జరిగిందండి. సో ఇవి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవాల్దార్కి సంబంధించి 2024కి సంబంధించి చూసుకుంటే లిస్ట్ 1 క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అయితే మనకి ఇక్కడ పెట్టారు. నేను మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉంటుంది, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు ఉంటాయి, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు సంబంధించినటువంటి ఫాదర్ నేము, మదర్ నేము, అలాగే మీకు సంబంధించిన నేము, మీ యొక్క రోల్ నెంబర్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో మీకు ఆ పర్టికులర్ నేమ్ మీరు సెర్చ్ చేసినా కూడా మీ యొక్క పేరు ఉంటే కనుక మీ యొక్క పేరు అనేది చూపించడం జరుగుతుంది, లేదు అంటే మీ పేరు అనేది చూపించదు. లిస్ట్ 2 చూసుకున్నట్లయితే లిస్ట్ 2 వచ్చేసి హవాల్దార్కి సంబంధించినటువంటి పర్టికులర్ లిస్ట్ అనమాట ఇది. సో ఇక్కడ మీరు చూడొచ్చు హవాల్దార్కి సంబంధించి ఎవరైతే ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకున్నారో ఫర్ ది పోస్ట్ ఆఫ్ హవాల్దార్ సిబిఐసి సిబిఎన్ అని చెప్పేసి ఇచ్చారు. సో హవాల్దార్ పోస్టులకి సంబంధించి క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క లేదా జాబ్స్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనమాట ఇది. ఇంకా కొంతమంది క్యాండిడేట్స్ని విత్ హెల్డ్లో పెట్టడం జరిగింది, అంటే హోల్డ్లో పెట్టారనమాట వారి యొక్క రిజల్ట్స్. సో వారికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఏంటి అనేది కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఇచ్చారు, చెక్ చేసుకోండి.
అలాగే కొంతమందిని డిబార్ చేయడం లేదా రిజెక్ట్ చేయడం లేదా క్యాన్సిల్ చేసినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ కూడా ఉంది. సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉందో లేదనేది చెక్ చేసుకోండి. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే డిపార్ట్మెంట్ అలోకేషన్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇన్ రోల్ నెంబర్ ఆర్డర్ అని చెప్పేసి ఇచ్చారు. సో రోల్ నెంబర్ ప్రకారం ఇక్కడ చూసుకుంటే డిపార్ట్మెంట్స్కి ఎవరెవరైతే ఎవరెవరినైతే అలోకేట్ చేశారో సో వారికి సంబంధించిన లిస్ట్ అయితే ఉంది. టోటల్ 182 పేజెస్ అయితే ఉంది. సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. సో నేను మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఆ లింక్ ఓపెన్ చేసి ఆ లింక్పై క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే ఇవన్నీ కూడా కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.